పొడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి మోత్కుపల్లి నరసింహ గారి నాయకత్వం, మోత్కుపల్లి నరసింహ గారి నాయకత్వం, అలర్ట్ టైగర్ మోత్కుపల్లి నరసింహ గారి నాయకత్వం. అన్న మీరు అడ్డం రాకండి అన్న, ప్లీజ్ మీరు అడ్డం రాకండి. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి దైవ దర్శనానికి నేను వస్తూ ఉంటా, రావటం జరిగింది. ఈ రావటం అనేటువంటిది నిజంగా ఆనాడు 83 నుంచి ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున కదిలి రావటం, నన్ను మర్చిపోకుండా ఉండటం అనేది నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. నా జీవితం అంతా త్యాగం చేసినాను. నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టలేని ఒక ఎమ్మెల్యేగా ప్రజల వాణిని వినిపించిన తప్ప అటు అసెంబ్లీ కానీ ఇటు బయట కానీ పేద ప్రజల యొక్క కష్ట సుఖాలని ప్రజలలో అసెంబ్లీలో చర్చించి న్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. తోటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం నేను పనిచేశాను. కులరహితంగా మతరహితంగా పార్టీలకు కూడా అతీతంగా అందరికీ ప్రతి ఇంట్లో పనిచేసినటువంటి జీవితం నాది. అందుకే ఇవాళ తండాలుగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను ఆలేరు ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నా. సర్వదా నేను కృతజ్ఞుడిని. నేను బతికినంత కాలం ఆలేరు ప్రజల యొక్క క్షేమం కోసం బతకడం అనేది నా జీవితం యొక్క విధానం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి దళితులకి కనీసం రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కును అందరికీ ఉండాలనే అభిప్రాయం కింద సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని మొట్టమొదట అందుకొని దాన్ని అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక దళితుడిగా ఆ ఉద్యమాన్ని మొదటి నుంచి నడిపినటువంటి వ్యక్తిగా, మందకృష్ణ మాదిగను ముందట పెట్టి నడిపినటువంటి వ్యక్తిగా, అది సాధించేంత వరకు కూడా రాజకీయాల్లో నాకు అనేక ఇబ్బందులు వచ్చినా ఆ ఉద్యమానికి అండగా ఉన్నటువంటి వ్యక్తిగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్ననే వారు మన ఏరియాలో వచ్చినప్పుడు మీటింగ్లో ఏం చెప్పారో మీకు తెలుసు. నరసింహులు గారు ఆషామాష మనిషి కాదు, ఎవరిని అంత ఈజీగా అభినందించే మనిషి కూడా కాదు. అన్నీ కూడా ఆనాటి కాలం నుంచి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, అదేవిధంగా మరి సోనియా గాంధీ గారు కానీ అందరూ కూడా ఈ సమాజం కొరకు వాళ్ళు త్యాగాలు చేసినటువంటి కుటుంబం అది. వాళ్ళ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం కొనసాగుతూ ఉంది. అనేక స్కీములు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ అమలవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా విజయవంతంగా అమలవుతూ ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మంత్రులు ఇచ్చారు, క్యాబినెట్ మంత్రులు ఒక బీసీకి ఇచ్చారు, 2 ఎస్సీకి ఇచ్చారు, మాలకి ఇచ్చారు, మాదికి ఇచ్చారు, ఇంకో 3 ఉన్నాయి. ఆ 3 కూడా బీసీలకు ఇవ్వాలనేది నా కోరిక.